సేవాలాల్ మహారాజ్ జయంతి మనం హిమాంశి చిల్డ్రన్స్ హాస్పిటల్లో జరుపుకుంటున్నాం. అసలు ఈ దేశం యొక్క గొప్పతనం ఏంటంటే భగవంతులు కూడా ఎలాంటి దేవతలైనా కానీ భారతదేశంలో పుట్టాలని కోరుకుంటారు. భారతదేశము దేవతలకే స్వర్గం. ఈ దేశానికి మించిన స్వర్గం అనేది ఏం లేదు. ఈ దేశంలో చాలామంది మహానుభావులు పుట్టారు. అందులో సేవాలాల్ మహారాజ్ ఒకరు. సేవాలాల్ మహారాజు గొప్పతనం ఏంటంటే ఏదైనా ఒక సమాజానికి సమస్య వచ్చినప్పుడు దాని నుంచి పారిపోకుండా ఆ సమస్యని పరిష్కరించే ప్రయత్నం చేసి అందులో 100కు 100% సాధించారు. బంజారా కమ్యూనిటీకి చాలా సమస్యలు వచ్చినాయి. ఆ సమస్యలన్నింటినీ పరిష్కరించి, అంటే యూజువల్గా మనం ఏం చేస్తుంటామంటే మన ఇంట్లో ప్రాబ్లం వచ్చిందనుకోండి, మన ఊర్లో ప్రాబ్లం వచ్చిందనుకోండి, మన దేశానికి ప్రాబ్లం వస్తే దేశాన్ని వదిలి పారిపోవడం, ఇల్లు వదిలి పారిపోవడం, ఊరు వదిలి పారిపోవడం అట్లా చేస్తుంటారు. అది రాజకీయ నాయకులు చేసే పని. కానీ సమాజాన్ని సంస్కరించే వాళ్ళు, మహానుభావులు, గొప్పవాళ్ళు, ఇప్పుడు భగవత్ స్వరూపులు ఏం చేస్తారంటే ఆ సమస్య నుంచి పారిపోకుండా సమస్యకి పరిష్కారం కనుక్కుంటారు. సో సమాజం మొత్తాన్ని ఉద్ధరించడం కోసం అని చెప్పి ఆధ్యాత్మిక చైతన్యాన్ని బంజారా కమ్యూనిటీకి ఇచ్చారు సేవాలాల్ మహారాజు. ఆయన టీచింగ్స్, జీవితము, సందేశము చాలా గొప్పగా ఉంటుంది. అందులో కొన్ని స్మరించుకున్నాం అనే ఉద్దేశంతో ఈరోజు ఆయన జన్మదినాన్ని మనం ఇక్కడ చిల్డ్రన్స్ హాస్పిటల్లో జరుపుకుంటున్నాము. ఆయన టీచింగ్స్లో ప్రధానమైన ఏంటంటే మొదటగా మన కమ్యూనిటీని ఖచ్చితంగా ప్రేమించాలి, మన జాతిని, మన ధర్మాన్ని ఖచ్చితంగా ప్రేమించాలి. ఎలాంటి సమస్యలున్నా మనము ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే వాటిని కరెక్షన్ చేసుకోవాలి, కానీ కమ్యూనిటీని వదిలేసి, మన ధర్మాన్ని వదిలేసి వేరే ధర్మం వైపు వెళ్ళకూడదు. అది చాలా ప్రధానమైనది. మన వేసుకునే డ్రెస్ కూడా మన ఒక్కొక్క ప్రాంతానికి, ఒక్కొక్క దేశానికి ఒక సంస్కృతి ఉంటుంది, ఒక కల్చర్ ఉంటుంది. దాన్ని ఖచ్చితంగా మనం కాపాడుకోవాలి. ఒక్కొక్క కమ్యూనిటీకి ఒక భాష ఉంటుంది, మన భాషను ఖచ్చితంగా కాపాడుకోవాలి. మనము నగరీకరణ పేరుతో, డెవలప్మెంట్ పేరుతో పట్టణాలకన్నీ, అంటే అడవి ప్రాంతాన్ని వదిలి పట్టణాలు వెళ్ళి సెటిల్ అయితే లైఫ్ సుఖంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది అని అనుకుంటాము. కానీ ఆయన భగవత్ స్వరూపం